చిన్న టిప్ ఫాలో అయితే చాలండి, ఈజీగా హ్యాంగింగ్స్ అనేవి మీరు ఇంట్లోనే కుట్టేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతోషి టైలర్స్. ఈరోజు అయితే మగ్గం వర్క్ హ్యాంగింగ్స్ ఎలా కుట్టాలో చూపిస్తానండి. అది కూడా చాలా సింపుల్గా అండ్ ఫాస్ట్గా కుట్టేయచ్చు. కాకపోతే దీన్ని మెషిన్ మీద కాదండి, చేతితో కుట్టుకోవాలి. దానికి తీసుకోవాల్సిన టిప్స్ ఏంటి అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈజీగా కుట్టొచ్చు అండ్ ఫాస్ట్గా కుట్టొచ్చు నేను మీకు అయితే వీడియోలో చూపిస్తానండి. ఫస్ట్ అవి ఏ షేప్లో అయితే ఉంటాయో ఆ షేప్లో డ్రా చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు అన్ని రౌండ్ ఉన్నాయి కాబట్టి జస్ట్ నార్మల్గా రౌండ్స్ అయితే డ్రా చేసుకొని ఇప్పుడు ఆ షేప్లో కట్ చేసేస్తాను. కొన్ని హ్యాంగింగ్స్ వచ్చేసి అయితేనేమో మనకి ఇట్లా నామం షేప్లో కానివ్వండి, స్క్వేర్ షేప్లో కానివ్వండి అలా కూడా ఇస్తారు కదా. సో ఇక్కడ మాత్రం సర్కిల్ ఉంది కాబట్టి నేను సర్కిల్ షేప్లోనే కట్ చేస్తున్నాను. అది కూడా ఎగ్జాక్ట్గా కట్ చేయాలని ఏం లేదండి, జస్ట్ నార్మల్గా కట్ చేస్తే చాలు. ఎందుకంటే ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా దాని లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. చాలా ఫాస్ట్గా చాలా నీట్గా సెట్ అయిపోతాయి చూడండి. సో ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఏం చేయాలంటే డోరీ తీసుకొని ఒకదానికి ఇలా పైన వైపున పెట్టేసి రఫ్ కుట్టేసేయాలన్నమాట. నార్మల్గా ఏంటంటే ఈ డోరీని మనం చేతితో కుడితే ఊడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. కాబట్టి అలా కాకుండా సింపుల్గా మెషిన్ పైన కుట్టేసుకోవచ్చు. ఇక్కడ రఫ్ కుట్టు అనేది ఖచ్చితంగా వేయాలంటే గట్టి కుట్టు వేస్తాం కదా, ఈ విధంగా ఒకటికి 2 సార్లు అటు ఇటు జరిపేసి కుట్టు వేసుకోవాలి. ఆల్రెడీ ఒకటైతే రెడీ చేసి మీకు చూపిస్తున్నానండి, ఎందుకంటే మీకు ఒక ఐడియా ఉంటుంది కదా ఎలా ఉంటుంది అని. సో ఇక్కడ సేమ్ అలాగే ఇంకోటి కుడుతున్నాను, అందుకనేసి మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇలాగ రఫ్ వేసుకున్న తర్వాత జస్ట్ నార్మల్గా సూది దారం తీసుకొని ఈ విధంగా కొంచెం దూరంగా కుట్టు వేసేసుకోవాలి. అంటే మనం రన్నింగ్ స్టిచ్ కుడతాం కదా, అలాగే ఎక్కడ మనకి ఎటువంటి ముళ్ళు వేయాల్సిన పని లేదు. జస్ట్ ఇలా నార్మల్గా కుట్టేసుకొని దీన్ని కొంచెం దగ్గరికి లాక్కోవాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ట్రా క్లాత్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది. చూస్తున్నారు కదా, ఆ డోరీ పక్క నుంచే కుట్టు వేసాను, మళ్ళీ డోరీ వరకు కుట్టాను అనమాట. సింపుల్గా రౌండ్ మొత్తం కుట్టేసుకున్నట్టుగా ఇలా కుట్టుకున్న తర్వాత దాన్ని కరెక్ట్గా సెట్ చేసుకొని ఎక్స్ట్రా దారం అనేది కట్ చేసుకోవాలి. చూసారు కదండి, చాలా సింపుల్ చిట్కా అనమాట. ఇలాగా మనం ఒక కుట్టు వేసేసి ఆ దారం అంతా దగ్గరికి లాగామనుకోండి, బట్ట మొత్తం ఆ ప్యాచ్ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా దారం కట్ చేసుకుంటాం. ఇప్పుడు మళ్ళీ ఆ దారంకి ముడి వేసేసి సేమ్ ఇంకో దానికి కూడా ఇలాగే రన్నింగ్ స్టిచ్ లాగా వేసేసి దగ్గరికి లాక్కోవాలి. అంతే అండి. ఇప్పుడు దీన్ని ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టేసి ఒకవైపు నుంచి కుట్టుకుంటూ వచ్చేయాలంటే రెండు కలిపి కుట్టేసుకోవాలన్నమాట. చాలా సింపుల్ అండి, చూసారు కదా. అంటే మనం ఎక్స్ట్రా క్లాత్ లోపల పెట్టాల్సిన అవసరమే లేదనమాట. మనం ఏదైతే క్లాత్ లోపలికి పెట్టామో దాంతోనే మనకు అది కరెక్ట్గా వచ్చేస్తుంది షేప్ అనేది, అండ్ పర్ఫెక్ట్గా కూడా ఉంటుంది. ఇదే సేమ్ టిప్ యూజ్ చేసి మీరు ఎలాంటి డిజైన్ అయినా కుట్టేసేయచ్చు. అంటే హ్యాంగింగ్స్లో వాళ్ళు ఎలాంటి షేప్ ఇచ్చినా సరే ఈ సింపుల్ టిప్ యూజ్ చేసి ఈజీగా కుట్టేయచ్చు. ఇంకా వీటికి ఎక్స్ట్రా కావాలనుకుంటే మనం మోనాలిసా బీట్స్ అవి కూడా వేసుకోవచ్చు అనమాట. సింపుల్గా హెమ్మింగ్ చేసేటప్పుడే ఒక్కొక్క మోనాలిసా బీట్ కుట్టుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుందండి. ఆ లుక్ అయితే ఇంకా బాగుంటుంది. అంటే మోనాలిసా బీట్స్ అంటే తెలుసు కదండి, ఇప్పుడు మగ్గం వర్క్కి హ్యాండ్స్ కింద ఇస్తారు కదా పూసలు, అలాంటివి కానివ్వండి, లేదా నార్మల్ పూసలు ఏవైనా సరే వేలాడేటివి అంటే మంచి ఇట్లా ఊగేటట్టు ఉంటాయి కదా, అలాంటివి ఏం వేసుకున్నా సరే బాగుంటుంది. కానీ కస్టమర్ మాత్రం నాకు అలాంటివి ఏం చెప్పలేదన్నమాట. అందుకని జస్ట్ సింపుల్గా అది ఎలా ఉందో అలా అయితే కుట్టేశానండి. చాలా ఈజీ టిప్స్ కదా. మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.